నువ్వు ఎంతకైనా ఎదుగు, కానీ ఎంత ఎదుగుతావు అంత ఒదుగు. అప్పుడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నేర్చుకోవటం అనేది ఎప్పుడు పోగొట్టుకోవద్దు నాన్న. చిన్నదైనా పెద్దదైనా, పసిపాపైనా పండు వృద్ధి అయిన తల్లి అయినా, నాన్న అది రైట్ కాదు నాన్న, సరి చేసుకుంటే పసిబిడ్డలాగా తగ్గించుకొని వెంటనే దిద్దుకునే మనసును సాధన చేయండి. నువ్వు నాకు చెప్పేది ఏందనే డైలాగ్ వాడకండి. అప్పుడు దేవుడు నీకు అన్నీ నేర్పడు. పొగరుబోతుతనంతో నేను ఒకళ్ళు చెబితే వినను అంటే నీ కర్మ గాలిద్ది. పెద్దాడు చెప్పినా చిన్నాడు చెప్పినా ఎవరు చెప్పినా సరే, చెప్పింది నీకు ఉపయోగపడే మాట నువ్వు దిద్దుకోవాల్సినదే అయితే తప్పకుండా లోబడినానా. అప్పుడు నీ దీవెనని ఎవడు ఆపలేడు. నా తండ్రి ఎంతకైనా హెచ్చిస్తాడు నిన్ను. ఎందుకు తెలుసా? తగ్గించుకునే మనసు, నేర్చుకునే మనసు, లోబడే మనసు, శిష్యునికి తగిన మనసు నీకుంది నానా. ఇక నీకు తిరుగుండదు. వేలాది మందికి వాక్యం చెప్పడానికి పోతున్నాడు దైవజనుడు. కారు వెళ్తుంది, కొడుకులు వెనక కూర్చున్నారు, తండ్రి నడుపుతున్నాడు. ఎవడు తప్పుగా వచ్చాడు బండి మీదకి, రైట్ మనకి మళ్ళీ వెధవా అని చెప్పి 2 మాటలు జారాడు. దైవజనుడు నడుపుతా కొంచెం కారు ముందుకెళ్ళిన తర్వాత వెనక కూర్చున్న కొడుకులు అడిగారు, డాడీ అతను కావాలని వచ్చాడా, బై మిస్టేక్ వచ్చాడు? వెంటనే నువ్వు పటాపట 2 మాటలు అనేసావు డాడీ. ఒక దైవజనుడుగా నువ్వు అలా తొందరపడి నోరు జారకూడదు కదా. వెంటనే కారు బ్రేక్ కొట్టి ఆపి, కారు ఆయన దిగి పిల్లల్ని దించి బిడ్డల చేతులు పట్టుకొని, సారీ నానా, క్షమించండి నాన్న, ఇది మీరు నేర్చుకోకూడదు, ఇది తప్పుడు మాదిరి, మరోసారి అలా చెయ్యను నాన్న అని క్షమాపణ అడిగాడంట. సాల్మన్ అన్న ఆయన చెప్పాడు. అంటే పిల్లల హృదయంలో అది పడిద్దేమో అని భయపడ్డాడు. పిల్లలు అలా మళ్ళీ ప్రవర్తిస్తారేమో అని భయపడ్డాడు. పిల్లలు చెప్పినప్పుడే నోరు మూసుకొని కూర్చోండి, వెధవలు తెలియచావది ఎట్టబడితే అట్ట వస్తుంటారు, వాడు చేస్తే మనకే కదా సమస్య, నీకేం తెలుసు సోది నోర్మైండ్ అనొచ్చు. అలా దిగి క్షమాపణ అడిగాడు బిడ్డల్ని. అలాంటి మనసు ఉన్నాడు కనుకనే సాల్మన్ అన్న ముందు కూర్చొని షాలేమన్న వాక్యం విన్నాడు. నా సందేశం మీకు నచ్చవచ్చు, కానీ నాకు ఆయన సందేశం నచ్చిద్ది. ఇప్పుడు మీకు సంతోషం కావాలా, నా సంతోషం కావాలా? అది మహాకూటమైనా మామూలు కూటమైనా. అందుకే నా సంతోషం కోసం ఒక సందేశం ఆయనకి ఇస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.